ఓకే. ముందరగా మనం ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమిసుతా పురుశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వతలయోః వాయవ్యాధికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చైవరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మనం ఇంకా లీలోపాఖ్యానంలోనే ఉన్నాం కదండి. అయితే ఇవాళ యాక్చువల్లీ లీలోపాఖ్యానంలోకి వెళ్ళబోయే ముందర కొంచెం వాళ్ళ లైట్ వేవ్‌లో స్టార్ట్ చేద్దాం. మీరు ఎవరైనా రికార్డింగ్ స్టార్ట్ చేసావా సంస్థకి? రికార్డింగ్ కాలేదా? యాహ్! చేసావా? రికార్డింగ్ అయిపోయింది. మీరు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అని ఒక సీరీస్ చూసారా? ఎప్పుడైనా? ఎవరైనా చూసారా? గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండి. అవునండి. చూసినట్టున్నా అండి. ఐ థింక్. ఓకే. మీరు అందులో నైట్ కింగ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. గుర్తుందా? తెలుసా? బ్లూ ఐస్ ఉండి వాడు చచ్చిపోయిన వాళ్ళందరినీ లేపుతూ వాడి చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా వాడి సైనికులుగా మార్చుకుంటూ ఉంటాడు. ఐడియా ఉందా? పైగా వాడిని ఒక్కడిని పొడి చేస్తే మిగిలిన వాడి సైన్యం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఓకే. వాడిని ఒక్కడిని వేయటం కోసం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది ఆ సిరీస్ లో. అది లాస్ట్ సిరీస్ లో పార్ట్ 8 లో సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ లోను వాడిని వేసేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యోగ వాసిష్టంలో పద్మ మహారాజు గారు ఈ విదూరథ మహారాజు గారు సింధు మహారాజుతో జరుగుతున్న యుద్ధంలో ఇట్లాంటి సీన్ కనిపిస్తుంది మనకి. అనిపిస్తుంది ఓర్ని ఈ నైట్ కింగ్ అనేవాడు అక్కడి నుంచి ఉన్నాడా అని. ఎందుకంటే అది చదువుతూ ఉంటే ఫీల్ లైక్ వారిని ఇవన్నీ మన కావ్యాల్లో, మన రచనల్లో, మన శాస్త్రాల్లో ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి ముందరికి వెళ్ళే కొద్దీ యూ విల్ సీ రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. తర్వాత చూపిస్తాను. ఆ తర్వాత మనకి ఇంకొక మొన్న 2019, 2021 ఇవంతప్పుడు కూడా కరోనా వైరస్ వచ్చింది కదా. ఆ కరోనా వైరస్ రావటంలో అది ఏం చేసింది? గాలి పీలిస్తే చచ్చిపోయారు జనాలు కదా. పీల్చకుండా ఉండలేము. ఎందుకంటే పీల్చకుండా మనం మామూలుగా ఉన్నాం అనుకోండి, శ్వాస ఆడకపోతే చచ్చిపోతారు, శ్వాస ఆడినా చచ్చిపోతారు. అలా అయిపోయింది మన కరోనాలో పరిస్థితి. ఇది అప్పుడు మీకు ఎవరికైనా గుర్తుందా? ఇదిగో ఇది విసూచిక మంత్రం అని ఒకటి అన్ని చోట్ల సర్క్యులేట్ అయింది. గుర్తుందండి? కర్కటి తెలీదండి. అయ్యో తెలీదా? ఓకే. అది యోగ వాసిష్ఠి నుంచి వస్తుంది. ఎందుకంటే ఒకానొక రాక్షసి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుల వారి గురించి అడిగేది ఏంటంటే, నేను జనాలకి తెలియకుండా వాళ్ళని నా ఆహారంగా తీసుకుంటూ నేను ఆకలి తెచ్చుకోవాలి. ఏంటంటే అది ఎక్కడ కుదురుతుందంటే దానికి ఒక జనాన్ని హింసించి చంపడం అనేది చాలా అడుగు పట్టుకుని పీక్కుని లాక్కుని వాళ్ళని కొరికి వాళ్ళ మాంసాలని ఖండఖండాలుగా చేసుకుని తిని ఇదంతా ఒక రకమైన అయ్యో ఇంత హింస పెడుతున్నానే అనేటువంటి ఒక
ఆలోచన కలిగి అరే నా ఆకలి తీరాలంటే వాళ్ళకి ఇంత హింస పెట్టకుండా నేను వాళ్ళలోకి దూరిపోయి వాళ్ళని చంపేస్తే చాలు కదా అని. ఆ రాక్షసి పేరు కర్కటి. ఆవిడ బ్రహ్మదేవుల వారిని అడుగుతుంది. అడిగితే ఆయన అంటాడు, నువ్వు ఒక చిన్న సూచి మాత్రంగా వెళ్ళిపోయి, అంటే ఒక చిన్న సూది, సూచి అంటే సూది కదా, అలానే సూచి అనే మాట సూచన అనేచ్చు అదే సూక్ష్మం, దానిలాగా వెళ్ళిపోయి నువ్వు వారి శ్వాసలోకి చేరిపోయి వారి శ్వాసనే ఆహారంగా తీసుకుంటూ వాళ్ళని చంపేస్తావు నువ్వు అంటారు అని బ్రహ్మగారు వర్ణిస్తారు. అక్కడ నుంచి మరి జనాలందరూ కూడా మమ్మల్ని ఇలా రాగొడుతుంది అని మళ్ళీ బ్రహ్మగారు వెళ్తే, ఇదిగో మీరు దాని నుంచి రక్షణ పొందండి మరి వీళ్ళకి వరం ఇస్తాడు. ఓకే, ఇది కూడా మనకి యోగ వాసిష్టంలో వస్తుంది. అది రాబోయే ఇంకొక 2-3 సెషన్స్ తర్వాత మనకి కనిపిస్తుంది. అది ఇదంతా ఎందుకు అంటే అసలు చదువుతూ ఉంటే ఇవాళ యాక్చువల్లీ మనకి ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఇందులో విధూరథ మహారాజు గారు సింధురాజుతో చేసేటువంటి ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఈయన ఈ సింధు మహారాజు గారు వాళ్ళని ఈ శవాల్ని ఎలా లేపేస్తూ ఉంటాడంటే తన చేతులతోనే వాళ్ళని ఒక సంజ్ఞ చేసినట్టుగా చెప్పి చేసేస్తున్నాడు అని చెప్తారు. అది చదువుతుంటే నాకు అనిపించింది, ఇది అంతా కూడా మనకి ఇంత భ్రమ కలిగేటువంటి ఇంత వర్ణన ఎలాగా, ఇంత ఇంత ఇటువంటి విశేషాలు, ఇటువంటి విశేషాలను కూడా కాదు అనేటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఇందులోంచి తీసుకుని తర్వాత లేకపోతే ఇప్పుడు ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రాసినటువంటి రైటర్కి ఏమైనా ఆ ఊహ కలిగింది అంటే వాడికి ఇలాంటివి ఏమైనా చదువుకుంటాడు ఏమైనా ముందరేమో, లేకపోతే వాడికి ఏమైనా ఇలాంటివి తెలుసుంటాయేమో అనిపించింది అనమాట. అంటే ఇదంతా కూడా ఒక రకంగా ఎక్కడెక్కడో ఇంటర్ కనెక్టెడ్. ఆ ఇంటర్ కనెక్షన్ ఎట్లా వచ్చింది అనేది కూడా మనకి ఇందులో ఉంటుంది. ఓకేనా? సరే, మనం ఇవాళ స్టార్ట్ చేసుకుందాం. యాక్చువల్గా దీన్ని ఇవాళ మనం చెప్పుకునే సర్గ పేరు సత్యకామ సత్య సంకల్పాస్తిత్వము అనేటువంటి ఒక సర్గ. ఈ సర్గలో ఈ రెండవ లీల అంటే విధూరథ మహారాజు గారి భార్య అయినటువంటి ఆ లీల కూడా అమ్మవారిని అదే ప్రశ్న వేస్తుంది కదా, అంటే అదే వరం అడుగుతుంది కదా, ప్రశ్న కాదు వరం అడుగుతుంది కదా. మొదటి లీల పద్మ మహారాజు గారికి సంబంధించినటువంటి ఎటువంటి వరాన్ని అడిగిందో, ఈ రెండవ లీల కూడా విధూరథ మహారాజుకి సంబంధించినటువంటి అదే వరాన్ని అడుగుతుంది కదా. నా భర్త యొక్క శవం, అదే నా భర్త యొక్క జీవం ఈ మంటపాన్ని దాటి వెళ్లకుండా ఉండేటట్టుగా చూడతల్లి అని. సరే, ఇక్కడ ఇదంతా కూడా జరుగుతూ ఉండగా ఈ మొదటి లీల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఆ సరస్వతి అమ్మవారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, ఆ జ్ఞప్తిదేవి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఈ ప్రబుద్ధ లీల అంటే మొదటి లీల ఎవరైతే ఉన్నారో ఆమె ఈవిని అడుగుతుంది కదా, ఈ లీల నా మొహం లాగానే నా యొక్క శరీరంతో, నా యొక్క దేహంతో ఎలా ఉంటుంది, ఎలా సంచరిస్తోంది, ఈమె నాలాగా ఎందుకు కనబడుతోంది అని ఆమె అడుగుతుంది జ్ఞప్తిదేవిని. అప్పుడు జ్ఞప్తిదేవి ఒక సమాధానం ఇస్తుంది. ఏంటంటే, ఇదంతా కూడా ఎవరి ఊహలో జరుగుతుంది, ఎవరి జగత్తులో జరుగుతుంది, ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఈ జగత్తుని, ఈ సృష్టిని అంతా ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఉద్భవించింది ఈ జగత్ అనేది, ఇది ఎవరి సంకల్పంలో నుంచి ఎలా జనించింది ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ జగత్తు అంటే, పద్మ మహారాజు మరణించిన తరువాత, పైగా అక్కడ ఆవిడ ఒక మాట ఉంటుంది, మరణమూర్ఛానంతరం అంటుంది. అంటే మరణం అనేది ఒక మూర్ఛ లాంటిది. అంటే
మనకి భగవద్గీతలో చెప్పినట్టు ఈ దేహాన్ని విడిచేసిన తర్వాత ఇంకో దేహాన్ని పొందుతాడు జీవుడు. ఒక చిరిగిపోయిన చొక్కాని తీసేసి మామూలు ఇంకో బాగున్న చొక్కాని వేసుకున్నట్లుగా అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది కదా. అలాంటిది ఈ పద్మ మహారాజు మరణించిన తరువాత ఆ జీవుడు తను సంకల్పించుకున్నటువంటి ఆ జగత్తులో, ఆ ఊహలో ఆ జీవుడు తను భార్యగా పొందాలి అని అనుకున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉందో ఆ స్త్రీని ఈ లీలగా ఊహించుకున్నాడు అని కల్పించుకున్నాడు. అందుకని ఈ ద్వితీయ లీల ఎవరైతే ఉన్నదో ఆమె అచ్చం నీలా ఉన్నది. ఇదంతా కూడా ఎవరి జగత్తులో జరుగుతుంది? పైగా ఒక మాట అంటారు, ఇప్పుడు అరటి చెట్టుకి బోదెలో అరటి బోదె ఉంటుంది కదా, ఆ అరటి బోదె ఒక పొర తర్వాత ఇంకో పొర, ఇంకో పొర తర్వాత ఇంకో పొర, ఇంకో పొర తర్వాత ఇంకో పొర అలా అయితే లింక్ అయి ఉంటుందో, ఒకదాని మీకు ఒకటి అంటుకుని ఒకదానిలో ఒకటి ఎలా ఉంటుందో అలాగా ఈ జగత్తులన్నీ కూడా ఒకరి దాంట్లో ఒకటి, ఇంకొక జగత్తులో ఒకటి, ఇంకొక జగత్తులో ఒకటి. ఇదంతా కూడా ఏమిటి మరి? ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఇలా ఇవన్నీ కూడా ఒకరి ఊహలో నుంచి, ఆ ఊహలో ఇంకొక ఊహ, ఇంకొక ఊహలో ఇంకొక ఊహ, ఇలా అనేకమైనటువంటి అనంతాలైనటువంటి ఊహలలో నుంచి ఒక ఊహలో నుంచి ఇంకొక ఊహలోంచి ఇంకొక ఊహలోకి లాగా వెళ్ళి ఎక్కడో ఏదో బ్రహ్మాండంలోంచి ఇంకొక బ్రహ్మాండంలోంచి ఇంకొక బ్రహ్మాండంలోంచి వెళ్తుంటే ఎక్కడో దీనికి అంతు లేదు. అందుకని అనంతమైనది. ఎందుకంటే ఎక్కడైనా ఊహించుకోవచ్చు, ఎన్నైనా ఊహించుకోవచ్చు, ఏ రకంగా అయినా ఊహించుకోవచ్చు. ఇదంతా కూడా ఒక కల్పన, ఒక సంకల్పం. ఇది జగత్తంతా ప్రస్తుతం మనకి చూస్తున్నటువంటి ఈ జగత్తులో ఎన్నెన్నో రకాలు. ఇప్పుడు ఒకరి ఊహలో ఈ జగత్తు ఒకరి దృష్టిలో ఎలా కనిపిస్తున్నదో, ఇప్పుడు కెలిడియోస్కోప్ ఉంటుందండి. కెలిడియోస్కోప్ లో నేను చూస్తుండగా, దాన్ని తిప్పుతూ చూస్తుండగా నాకు ఒక ఆకారం కనిపించింది, ఒక సిమెట్రికల్ ఆకారం కనిపించింది. దాన్ని మళ్ళా తిప్పితే అందులో అవే గాజు ముక్కలు ఉంటాయి, లేకపోతే అందులో అవే రాళ్ళు ఉంటాయి, అవే మిర్రర్స్ ఉన్నాయి. కానీ నేను తిప్పే కొద్దీ కూడా నాకు రకరకాలైనటువంటి ఆకారాలు, రకరకాలైనటువంటి షేపులు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కనిపించిన షేపు ఇంకొక రకంగా కనిపించకపోవచ్చు, లేదా ఇప్పుడు కనిపించినటువంటి షేపు 3 సార్లు 4 సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకో రకంగా అదే రకంగా కనిపించవచ్చు. కరెక్ట్? ఎందుకంటే అదే అద్దం, అవే ముక్కలు, అదే సిమెట్రికల్ షేప్, కానీ అందులో కనిపించే దృశ్యాలు ఎలా ఉన్నాయి? సో ఈ జగత్తు అనేది కూడా అదే ఆత్మశక్తి, అదే నియతి దానికి సంబంధించి. కానీ అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రతిభాసం అవుతుంది అంటారు. అంటే భాసం అంటే వెలుతురని కదా, అంటే రూపం. ప్రతిభాసం అంటే దాని యొక్క అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబం కదా, దాని యొక్క ప్రతిబింబం లాంటిది. అటువంటి ప్రతిబింబం లాగా అంటే ఆత్మశక్తి యొక్క ప్రతిబింబమే ఈ జగత్తు. కానీ అంటే ప్రతిబింబం మాత్రమే కదా. సో ఇది ప్రతిబింబం అనేది ఏమిటి అంటే అసలైన వస్తువుకి రిఫ్లెక్షన్. అది రిఫ్లెక్షన్ మాత్రమే. కానీ రిఫ్లెక్షన్ ట్రూత్ అంటామా మనం? రిఫ్లెక్షనే నిజం, వాస్తవం అంటామా? అసలైన వస్తువు ఉంది కదా వేరే చోట, వేరేది ఉంది కదా, దానికి సంబంధించినటువంటి
ఒక రిఫ్లెక్షన్ ని మాత్రమే, ఆ రిఫ్లెక్షన్ నే పట్టుకుని దాన్ని అదే మనం ట్రూత్, అదే వాస్తవం, అదే విషయం, అదే నిజం. మరి ఆవిడ ఇంకో ప్రశ్న వేస్తుంది. మరైతే ఇంతగా ఆ ద్వితీయ లీలలో ఎందుకింత ఈ దేహాత్మ ప్రతిభాస ఎందుకు అంటే దేహమే ఆత్మ అనేటువంటి ఆలోచన ఎక్కడి? ఇప్పుడు ఒక మనకి సాధారణంగా కొన్ని ఫాసిల్స్ దొరుకుతూ ఉంటాయి. సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇంకొక చోట ఎక్కడికి వెళ్ళినా కానీ అవి. లేకపోతే ఇప్పుడు మనం నర్మదా నది లేకపోతే గండకీ నదీ తీరంలో మనకి కనిపించేటువంటి ఆ ఫాసిల్స్ ఉంటాయి కదా! మనం దాన్ని ఏమంటారు? ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం కూడా. వాటిని సాలిగ్రామాలు. సాలిగ్రామాలు. రైట్. సాలిగ్రామాలు అనేవి ఫాసిల్సే కదా! అయితే అవి రాళ్ళలాగా ఎందుకున్నాయి? కొన్ని వందల, వేల, లక్షల సంవత్సరాల మీద వాని మీద దుమ్ము, ధూళి కప్పి గట్టి పడిపోయేటప్పటికి అవి ఒక రాయిలాగా తయారైపోయింది కదా! ఆ సాలిగ్రామం. ఆ సాలిగ్రామంలో కూడా యాక్చువల్‌గా మనం పెద్దవాళ్ళు ఏమంటారంటే ఒక పురుగు ఉంటుందంటారు. ఆ పురుగు అది అలా చుట్టుకుని పడిపోయి ఉంటుంది. దాని మీద దుమ్ము, ధూళి ఇవన్నీ అయితే ఆ పురుగులో ఉండేటువంటి దేహానికి సంబంధించినటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఆ దేహంతో ఏర్పడింది కాబట్టి ఆ దేహం ఆ పంచభూతాలలో కలిసిపోయినప్పుడు దాని మీద ఏర్పడినటువంటి ఈ దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా గట్టి పడిపోయి దాని మీద ఆ రకంగా ఏర్పడుతుంది. ఆ లోపల మనకి ఆ షేపు అలా చుట్టుకున్నట్టుగా ఉంటుంది అని అంటారు కదా! సో, ఆ పేరు కూడా ఏదో ఉంది మర్చిపోయాను. అయితే ఇలా అది ఇప్పుడు మనకి మామూలు మీరు చిన్నప్పుడు గాజు పురుగుని చూస్తుంటారు. అది నల్లగా ఉండి దానికి ఒక పక్కన యెల్లో స్ట్రిప్ ఉండి అది పట్టుకోగానే దాన్ని తాను చుట్టేసేసుకుంటది. గాజు పురుగు లాంటిది. చూసారా? మీరు గమనించే ఉంటారు. దాన్ని ఎప్పుడైనా పట్టుకోగానే అదేం హాని చేయదు మనకి. కేవలం దాన్ని జస్ట్ దాని మీద అలా వేలు పెట్టంగానే అది దాని యొక్క రక్షణార్థం దాన్ని తన్ని తాను చుట్టేసేసుకుంటది. అలాగే ఈ అంటే ఒకటి నేను నమ్మకాన్ని చెప్పట్లేదు. నమ్మకం గురించి చెప్పట్లేదు. ఆ సాలిగ్రామాలు మనకి గండకీ నదీ తీరంలో ఎందుకు ఎక్కువగా దొరుకుతాయంటే, ఆ సమయంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితాలు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితాల నుంచి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఇలా ఏర్పడినటువంటివి ఆ గండకీ నదీ తీరం దగ్గర ఎక్కువ ఉండేవంటారు. కాబట్టి అవి ఆ సాలిగ్రామాలు అలా ఏర్పడినాయి. సరే కొందులో కొన్ని విష్ణు సాలిగ్రామాలంటారు. కొన్ని అమ్మవారి శక్తికి సంబంధించిన సాలిగ్రామాలంటారు. ఎందుకంటే మనకి ఏదైనా ఆ పర్టిక్యులర్ సాలిగ్రామాన్ని చూస్తే మనకి ఆ విష్ణు శక్తి లేకపోతే ఆ అమ్మవారి శక్తి స్ఫురణకొస్తుంది కాబట్టి మనకి అలా స్ఫురింపజేస్తోంది కాబట్టి ఇది విష్ణు సాలిగ్రామం. ఇది లేకపోతే ఇది కొన్ని సాలిగ్రామాలు మనం ఓపెన్ చేసి చూస్తే అందులో మనకి శివలింగం లాగా మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. చుట్టూతో ఎంత ఉన్నా కూడా మధ్యలో అది మనకి అవి అలాంటివి కూడా కొన్ని విష్ణు సాలిగ్రామాలంటారు. అవి కూడా కొన్ని పరమేశ్వరుడి సాలిగ్రామాలంటారు. బేసిక్‌గా మనకి వైష్ణవంలోనే ఎక్కువ ఈ సాలిగ్రామ పూజ ఉంటుంది. కదా! శాక్తేయం కన్నా కూడా లేకపోతే శైవం కన్నా కూడా వైష్ణవ సాంప్రదాయంలో మనకి ఈ సాలిగ్రామ పూజ ఎక్కువుంటుంది. ఎందుకంటే అది చూస్తే దాని యొక్క ఆకారం మనకి విష్ణు తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని మనకి ఆ విష్ణు సాలిగ్రామాలు. వాటిని మనం పూజ చేసుకుంటుండగా మనకి ఆ విష్ణువు స్ఫురణకొస్తూ ఉంటారు. ఆ విష్ణు తత్వం మనకి స్ఫురణకొస్తూ ఉంటుంది కాబట్టి మనకి అది సాలిగ్రామం. ఆ విష్ణు సాలిగ్రామం ఉంటుంది. సరే మనం కొంచెం డివేట్ అయ్యాను. నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఇది మనకి అలా గట్టిబడి అదొక రాయిలా తయారైపోయింది. అలాగే ఈ ప్రతిభాసే ఈ లేకపోతే ఈ ఈ ఆత్మ యొక్క
ప్రతిబింబమే, ప్రతిభాస మాత్రమే జగత్తు, లేకపోతే ఈ జగత్తే సర్వం అనేటువంటి ఆ నమ్మకం మనకి గట్టిబడి ఎంతగా గట్టిబడిపోయింది అంటే ఇదే వాస్తవం, ఇదే అసలైన వస్తువు, ఇదే నిజం అనేటువంటి విధంగా మనం దాన్ని నమ్మేశాం, మనం నమ్ముతున్నాం. కానీ ఎప్పుడైతే ఆ శాలిగ్రామాన్ని ఓపెన్ చేస్తే అందులో నాకు ఈ ఎంప్టీనెస్ కనిపిస్తుందో, ఆకారం తర్వాత కానీ దానిలో ఉన్నటువంటి ఆ ఎంప్టీనెస్సే కదా ఖాళీ ప్రదేశం, ఆకాశం, శూన్యం, రైట్? ఇదే అసలైన వస్తువు. ఆ శాలిగ్రామం పైన ఎంత గట్టిగా ఉన్నా లోపల ఉన్నటువంటి ఆ శూన్య ప్రదేశమే వాస్తవమైనది. కానీ దాని లోపల ఉన్న దాన్ని పైకి తీస్తే బయట చూసింది కాదు. మనం ఆ బయట చూసి ఆ శాలిగ్రామ శిలని విష్ణువు అనుకుంటున్నాం, లేకపోతే ఆ శాలిగ్రామ శిలని అమ్మవారు అంటాం, ఆ శాలిగ్రామ శిలని శైవం అనుకోవచ్చు, అదే పరమేశ్వరుడు అనుకోవచ్చు. శిలని కాదు మనం చూసేది, ఆ లోపల ఆ ఏర్పడినటువంటి ఆ ఆకారాన్ని, ఆ ఆకారంలో ఉన్నటువంటి ఆ శూన్యత్వాన్ని. ఇప్పుడు అందుకనే మన వాళ్ళు సాధారణంగా మనకి యోగ వాసిష్టం ప్రారంభం నుంచి మనం చెప్పుకుంటుండగా వెళుతున్నది ఏంటి? ఇది ఘటాకాశం, ఇది లేకపోతే ఇది జలాకాశం, లేకపోతే కనుక బయట ఉన్న ఆకాశం, ఈ ఘటాకాశం గుంట పగిలిపోతే ఈ ఘటాకాశం మామూలు ఆకాశం అసలైన ఆకాశంలో కలిసిపోయినట్లుగా, ఇలాంటి ఎన్నెన్నో ఉదాహరణ మనం వింటూ ఉంటాం. ఇది ఘటాకాశం అని. ఇంకోటి ఆకాశం అంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నాం, ఆకాశం అనేది ఒక శూన్యమైనటువంటి తత్వం, శూన్యతత్వం. అది ఆ శూన్యతత్వము ఈ శాలిగ్రామ శిలలో కూడా ఒక షేప్ తీసుకున్నది. మనం ఆ షేప్ని కాదు ఆలోచించాల్సింది, విష్ణుతత్వం అంటే వ్యాప్తి చెందేటువంటి గుణం ఉన్నది కదా. విష్ణువు అనే వాటికి అర్థం ఏంటంటే వ్యాప్తి చెందేటువంటి వాడు. ఎక్కడ ఈ వ్యాప్తి ఏది చెందుతుంది అనే చోటికి వస్తే అక్కడ మనకి, అందుకని శాలిగ్రామ పూజ చేసేటప్పుడు, మనం విష్ణుతత్వాన్ని ఆరాధించేటప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే నాకు అనిపిస్తుంది అది, నేను ఎవరి భక్తి తత్పరతని, ఎవరి యొక్క నమ్మకాన్ని నేను ప్రశ్నించను. అంటే ఇది మనకి మన ఆలోచన ఎటువంటి విధమైన ఆలోచన వస్తుంది. ఎందుకంటే మొన్న గంగాధర్ గారు మీరు అన్నారు, ఇది విషయాన్ని మరి ఎందుకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మనం భాగవతం విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు అన్నారు ఇదే విషయాన్ని వ్యాసుల వారు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, దానికి ఎందుకంత మస్పూస్ మారేడుకాయ చేసినట్టుగా చెప్పడం కదా, ఒక విషయాన్ని ఇంకొక కలర్ కోటింగ్ లో ఎందుకు చెప్పడం అని అంటారు. ఎందుకనంటే కొన్ని విషయాలు మనకి ఆ దృష్టి వైపు మరల్చాలి, ఆకర్షితం చేయాలి. ఆ ఆకర్షితం చేసిన తరువాత దాని లోపల ఉన్నటువంటి వస్తువు వైపు మనం ప్రయాణిస్తాం కదండి. ఇప్పుడు ఒక కోహినూరు వజ్రం ఉంటుంది, దానిని మనం పైన చూస్తే, దాని రంగుల్లో చూస్తే అది ఎంతో ప్రకాశవంతంగా ఎంతెంతో, కానీ దాని అసలైన తత్వం ఏంటండి? ఒక రాయి అంతే కదా. దాని అసలైన తత్వం ఒక రాయి మాత్రమే. కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల క్రితం ఆ రాయి, లేకపోతే దానికి సంబంధించినటువంటి పదార్థం ఎన్నెన్నో పీడనాలని ఎదుర్కొని భూమి పొరల్లో ఎంతెంతో ప్రెషర్ ని తట్టుకుని నిలబడి తర్వాత అది బయటికి తీసినప్పుడు అది అంతగా ప్రకాశించింది. అలానే
ఏదైనా ఒక వస్తువు దాని పట్ల ఆకర్షితం చెయ్యాలి అనంటే, అది ఎంతెంతో లోతుకి వెళ్లి మనం అధ్యయనం చేయాలి. కాపోతే ముందర దానిని అధ్యయనం చెయ్యాలి అంటే, అసలు దాని వైపు మనం చూడాలి అంటే, దాని పట్ల మనం ఆకర్షితం కావాలి అంటే, దానికంటూ ఏదో ఒక కలరింగ్ ఉండాలి. ఒక కోటింగ్ ఉండాలి. ఆత్మతత్వానికి జీవుడు ఆత్మ వైపు ప్రయాణం చేసేటట్లుగా తనను తాను ఎవరు తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉన్నదో, ఆ ప్రయాణం రసవంతంగా ఉండేటువంటిది ఉండాలని ఒక మార్గం సూచించింది కాబట్టి, అది రాసలీల. అది రసవంతంగా ఉండాలి. ఎటువంటి రసం? కాముకత్వం కాదు కదా! ఇక్కడ చూడాల్సింది మనం. అంటే అక్కడ నువ్వు వెళ్ళేటువంటిది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయాణం ఈ రకంగా కూడా చేయొచ్చు. ప్రతీదీ కూడా ఒక ప్రేమ భావనలో వెళ్ళు. ఆ ప్రేమ భావనలో వెళ్ళేదానికి ఇదిగో ఈ రకంగా వెళ్ళు. జీవుడు ఇలా ప్రయాణం చేస్తే అంటే తనని తాను తెలుసుకోవటానికి తాను చేసేటువంటి ప్రయాణం కొన్నిసార్లు యాహ్, ఆ రాయి మీద పడ్డటువంటి ఒత్తిడిలాగా కష్టతరమై ఉండొచ్చు. లేదా కొన్ని సార్లు ఒక నెమలి ఈకతో మనల్ని మనం స్పృశిస్తే ఎంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి భావన కలుగుతుందో, అటువంటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణం కూడా కావచ్చు. సో, మనకి వ్యాస మహర్షి దానికి అది చెప్పినప్పుడు ఇది రాసలీల అనేటువంటిది ఒక ప్రణయ గాథలాగా, ఒక ప్రేమ కావ్యంలాగా మనకి చూపిస్తున్నప్పుడు, ఈ జీవుడు "ఎరే నాన్న ఇలా వెళ్ళు." ప్లస్ అక్కడ మనకి రాసలీలలో కృష్ణుడు ఇవి చుట్టుపక్కల ఉన్నటువంటి బృందావనానికి సంబంధించిన వ్రజభూమి అంటారు కదా! ఆ వ్రజభూమి నుంచి ఆడవాళ్ళు అందరూ వయస్సు తేడా లేదు. వారి యొక్క స్థితి పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, వయసు ఉడికిపోయిన వాళ్ళు, వయసు రాని వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా ఈ పరమ పురుషుడి వైపు పరిగెత్తుకుని వచ్చేస్తారు. పైగా వారు ఏ స్థితిలో ఉన్నారో కూడా పట్టించుకోరు. ఇంట్లో మొగుడున్నాడా? లేకపోతే ఇంట్లో అత్తవారు, మామగారు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? తమ్ముళ్ళున్నారా? అక్కలున్నారా? చెల్లెళ్ళున్నారా? పిల్లలున్నారా? మనవళ్ళున్నారా? ఏ స్థితి ఉండదు వాళ్ళకి. ఇది అక్కడి నుంచి ఈ కృష్ణుడి వైపు వచ్చేసారు అని చెప్తారు. పైగా ఆ చెప్పింది కాక కృష్ణుడు ఆ సమయంలో ఈ ఆడవాళ్ళందరూ వచ్చేసేయంగా కృష్ణుడే వారి ఇండ్లలో వారి రూపాలతో వారి వాళ్ళతోనే ఉన్నట్లుగా ఉన్నాడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆడవాళ్ళందరూ ఈ కృష్ణుడితో ఉన్నారు. కానీ వాళ్ళ ఇళ్లల్లో ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి అపవాదులు, ఎటువంటి భయాలు కలగకుండా ఉండేటట్టుగా కృష్ణుడే వారి రూపాలను తీసుకుని అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు దీనిని మనం బయటగా చూసామనుకోండి, కృష్ణుడు ఎంత మాయదారి కృష్ణుడు, తన వైపు ఆకర్షితమైనటువంటి వాళ్ళ యొక్క రూపాలను తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు అని ఉంటుంది. కానీ దీన్ని మనం అసలైన తత్వం విచారం చేశామనుకోండి, కృష్ణుడు పరమ పురుషుడు. పురుషుడు అంటే ఆత్మ, పరమాత్మ. ఎందుకంటే పురుషుడు అనేటువంటి మాటకి అర్థం పురమునందు ఉన్నటువంటి వాడు కదా. ఏ పురం అనేది సరే అది తర్వాత ఆల్రెడీ ముందర చెప్పుకున్నట్టున్నా తర్వాత. కానీ పురుషుడు అనేటువంటి దానికి పరమ పురుషుడు అనేటువంటి మాటకి ఒకే ఒక, అందుకని పురుషుడు అనేవాడు కేవలం ఒక్కడే, మిగిలినదంతా కూడా స్త్రీత్వమే అని అంటారు. జెండర్కి సంబంధించి కాదు. ఆ పరమ పురుషుడే ఒక్కడే ఉన్నవాడు. వాడి వైపు స్త్రీ అంటే జీవుడు ఎవరైతే ఉన్నారో, స్త్రీ అనే మాటకి అది కూడా అర్థం. జీవం అనేటువంటిదే జీవము. అందుకని స్త్రీ నుంచే జీవం వచ్చింది అని అంటారు. జీవుడు ఉద్భవించింది స్త్రీ నుంచే. ఇక్కడ జెండర్కి సంబంధించి మాట్లాడతారు. అక్కడి నుంచి వాడు, ఆ జీవుడు
ఈ పరమ పురుషుడి వైపుగా, పరమాత్మ వైపుగా చేసేటువంటి ప్రయాణంలాగా ఉంటుంది. అందుకని వీళ్ళందరూ ఆకర్షితం అయిపోయారు. అందుకని అక్కడికి వెళ్ళిపోయారు. పరమ పురుషుడి దగ్గరికి వెళ్ళారు అని అంటారు. జీవుడు అటువైపు వెళ్ళాడు. అక్కడ నుంచి మరి ఈ పురుషుడే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పట్ల, వీళ్ళ సంసారాలలో, వీళ్ళ కాపురాలలో వాళ్ళలాగానే ఆయన ప్రకాశించాడు అనేటువంటి మాట వస్తుంది కదా. ఇది ఎలాగా? సంకల్ప శక్తి, ఒక ఊహ. ఎవరి ఊహ? ఆ పరమాత్మ యొక్క ఊహ. ఆ ఊహలో ఇంకొక ఊహ, ఇంకొక ఊహలో ఇంకొక ఊహ, ఇంకొక ఊహలో ఇంకొక ఊహ, ఇంకొక కల్పన. ఇందాక మనకి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాటలాగా ఈ సంసారం అనేది, ఈ జగత్తు అనేది ఒక పొరలో ఇంకొక పొరలో, ఒక పొరలో ఇంకొక పొరలో, ఇంకొక పొరలో ఇంకొక పొరలో, అలా ఒక అరటి బోదెలో ఎన్నెన్ని పొరలుగా ఎలా అయితే ఉంటుందో అలాగా ఎన్నెన్నో ఊహల, ఎన్నెన్నో సంకల్పాల సమాహారం ఈ జగత్తు. పైగా ఒక మాట అంటారు ఇందులో ఏంటంటే, ఇది ఇదంతా కూడా జగదణువు అని అంటారు. ఒక అణువు మాత్ర ప్రమాణంలో ఉన్నది ఈ జగత్తు. అంటే ఎంత చిన్న పరిమాణంలో. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక వీడియో చూస్తున్నారనుకోండి, వేర్ ఆర్ వి ఇన్ దిస్ యూనివర్స్ అని ఒక చిన్న వీడియో ఉంటుంది. అందులో భూమి ఎక్కడుంది, ఆ భూమి సూర్యుడి సౌరమండలంలో ఎక్కడుంది, ఈ సౌరమండలం ఈ పాలపుంతలో ఎక్కడుంది, ఈ పాలపుంత ఎన్నెన్ని కోటాను కోట్ల గ్యాలక్సీల మధ్యలో ఎక్కడున్నది, ఇదంతా కలిపి ఒక యూనివర్స్. సో మనం ఉన్నటువంటి ఈ భూమి మీద మన యొక్క దృష్టి ఎంత విస్తారమైతే అంత విస్తారంగా మనకు కనిపిస్తూ ఉంటాం. అంత చిన్నగా మనం చూస్తుంటాం కదా. సో అంటే ఇది ఒక చిన్న అణు ప్రమాణం మాత్రమే. ఈ అణు ప్రమాణంలో మనం అంటే నేను అనేటువంటి ఈ ఊహ ఏదైతే ఉన్నదో, ఆలోచన ఏదైతే ఉన్నదో, అదే ఆత్మ. ఆ ఆత్మ యొక్క నియతి. ఈ ఆత్మ యొక్క నియతి ఇట్లాంటిది, ఇలా ఉంటుంది అని చెప్పనలవి కానిది. ఓకే అండి. ఇది మనకి ఈ యుద్ధ వర్ణం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి వస్తుందన్నమాట. అందులో ఇందాక మీకు చెప్పా కదా, ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోకి సంబంధించి వాడు ఆ నైట్ కింగ్ అలా వచ్చి వాళ్ళని లేపంగానే వాళ్ళందరూ లేచిపోతారు, చచ్చిపోయిన వాళ్ళందరూ అని. ఇక్కడ ఆ శ్లోకం ఉంటుంది చూడండి. యథైవ మాయా సంచారస్తేన తస్య కృతః పురా తేనాపి తస్యాసు తథా కృతో బుద్ధ్వా స లాఘవాత్ వేతాళాస్త్రం తతో దత్తే తేనోత్తస్థుః శవవ్రజాః అమూర్ధాన సమూర్ధానో వేతాళావేశ వల్లిత తతః పిశాచ వేతాళరూపికోగ్రక బంధవత్ తద్బభూవ బలం భీమం ఉర్వీనిగరమక్షణం భీమం నిగరణక్షమం. అంటే ఆ యుద్ధంలో విధూరథుడు సింధు మహారాజుతో చేస్తున్నటువంటి యుద్ధంలో విధూరథుడు ఒక ఈ మాయా ప్రయోగం చేస్తారు. ఇప్పుడు మేఘనాథుడు లక్ష్మణుడి మీదకి ఒక బాణం వేసినప్పుడు అదంతా ఒక మాయాస్త్రం లాగా కమ్మేసినప్పుడు ఈ లక్ష్మణుడి వారికి తెలియదు కదా ఈ మేఘనాథుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంద్రజిత్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి అస్త్రాన్ని ఈ విధూరథుడు వేస్తారు. వేసినప్పుడు ఆ మాయాస్త్రాన్ని ఛేదించడం కోసం సింధు మహారాజు గారు భేతాళాస్త్రం లాంటిది వేస్తారు. ఆ భేతాళాస్త్రంతో వేస్తే
వెంటనే ఆ యుద్ధంలో తలలు తెగిపడి ఉన్నవి కొన్ని, చేతులు తెగిపడి ఉన్నటువంటి శవాలు, కాళ్ళు తెగిపడి ఉన్నటువంటి శవాలు, ఇవన్నీ కూడా పైకి లేచాయి. అవి పైకి లేచి అప్పుడు ఈ ఈ విధురథ మహారాజు సైన్యం మీదకి వచ్చాయి. అది చదువుతుంటే నాకు ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నైట్ కింగ్ చేసినటువంటి ఆ పరిస్థితి, వాడు చేసినటువంటి యుద్ధం గుర్తొస్తుంది. ఓరిని ఇదంతా కూడా మనకి యోగ వాసిష్టంలో ముందరి నుంచే ఉన్నదా అంటే, యోగ వాసిష్టంలో లేనిది బయట ప్రపంచంలో మనకి తెలియనిది ఏదీ లేదు. మనకి పెద్దవాళ్ళు, ఒరే నాన్న మన శాస్త్రాలలో లేనిది ఏదీ లేదురా చిన్నప్పటి నుంచి మనకి చెప్పారు. మన హిందూ సంస్కృతిలో కానీ, మన సనాతన సాంప్రదాయంలో, మన ధర్మాలలో, మన వేద శాస్త్రాలలో, మన ఉపనిషత్తు శాస్త్రాలలో ఎక్కడా లేనిది ఈ ఈ విశ్వంలో మనకి తెలియనిది ఏది లేదు. అది నాకు చదువుతుంటే నాకు అది గుర్తొచ్చింది. అసలు ఎంత గొప్పదైనటువంటి ఇదేమి. సరే, ఈ తర్వాత మనకి మరణ సమనంతర దేహ ప్రతిభావర్ణనం అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ మరణం తర్వాత ఈ దేహం ఏమైతుంది, ఈ దేహానికి సంబంధించినటువంటి ఊహ ఏంటి, ఇదంతా కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఆ ఇదంతా కూడా పద్మరాజు ఆ జీవుడు చేస్తున్నటువంటి ఊహలో తనని తాను ఒక విదూరథ మహారాజుగా ఊహించుకుని తనకి భార్యగా ఈ లీల గురించే తెలుసు కాబట్టి ఈ లీలనే ఊహించుకున్నాడు. అందుకని ఆ ద్వితీయ లీల ఎవరైతే ఉన్నదో ఆ ద్వితీయ లీల నీలేగానే కనిపిస్తున్నది, ప్రబుద్ధ లీల లాగానే కనిపిస్తున్నది అని సరస్వతి అమ్మవారు ఆ ప్రబుద్ధ లీలకు చెప్తారు కదా. అదంతా కూడా ఆ తర్వాత జగంతి సుబహూన్యేవ సంభవత్యనుకే చపి కదలీ పల్లవానీవ సన్నివేశేవ భూరిశః. అట్లాగే జగంతి సుబహూన్యేవ సంభవంతి అనుకేపిచ. ఈ జగత్తు అంతా కూడా ఎన్నెన్నో రకాలుగా భావించబడుతున్నటువంటి, నానా రకాలుగా ఉన్నటువంటి ఈ జగత్తు అంతా కూడా కదలీ వల్లవానీవా. కదలీ ఫలం అంటే అరటి పండు కదా, దాని యొక్క ఆ పొరలుగా ఉన్నటువంటి, ఒకదానిలో ఒకటి, ఒకదాని బయట ఒకటి, ఇలా ఉన్నటువంటి ఈ జగత్తు అలా ప్రతిభాసిస్తోంది. పైగా త్రిజగత్ చిదనావంతరస్తి స్వప్నపురం యథా చిదనవస్త్వేవ అప్యేకైకశో జగత్ అపి ఏకైకశో జగత్. ఇది ఒక స్వప్నపురంలాగా, కలలో కనిపించేటువంటి ఒక నగరంలాగా చిదణవున ఈ జగత్తులన్నీ కూడా ఇమిడిపోయి ఉన్నాయి. ఈ జగత్తులన్నీ కూడా ఇమిడిపోయి ఉన్నాయి. ఈ జగత్తు పైగా ఇది ఒక చిదణువును, ఇంకొక చిదణువు, ఆ చిదణువున ఇంకొక చిదణువు, ఇంకో ఆ చిదణువున ఇంకొక చిదణువు, ఇలా ఒక అణువులో 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 అణువులో. మళ్ళీ నేను చెప్పానంటే క్వాంటమ్ మెకానిక్స్ కి సంబంధించి చదువుతుంటే మనం ఆ అణువు లోపల ఏమున్నది, ఆ అణువు లోపల స్ట్రింగ్ థియరీకి వెళ్ళిపోతాం, ఆ స్ట్రింగ్ థియరీ లోపల మళ్ళీ ఎనర్జీ, ఆ ఎనర్జీ వేవ్ లోపల మళ్ళీ ఇంకొక అణువు, ఇలా అంతులేనటువంటి అనంతమైనటువంటి ఊహకి అందనటువంటి ప్రకారం ఈ జగత్తు అంతా కూడా ఉత్పత్తి జరుగుతుంది. లేకపోతే ఇన్ని జగత్తులు కూడా, బహువచనంలో చెప్తున్నా, ఇన్ని జగత్తులు కూడా అలా ఉత్పత్తి జరుగుతున్నాయి, అలా నాశనం అయిపోతున్నాయి.
ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం ఈ సర్గలన్నీ గురించి ఇప్పుడే చెప్పాను కాబట్టి ఇంకా అది పైగా అక్కడ ఒక శ్లోకం కూడా ఉంటుంది ఏంటంటే, ఓ లీలా అంటే జ్ఞప్తిదేవి సరస్వతి అమ్మవారు ఆ ప్రబుద్ధ లీలతో సమాధానం ప్రబుద్ధ లీల అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. అంటే నీ భర్త మరణించిన వెంటనే అతని చిత్తము లీలాకృతిని దాల్చి అందుండియే ఈ లీల ఏర్పడినది. అంటే ఆయన యొక్క సంకల్పంతోనే అసితోత్పల పత్రాక్షి వృత్తపీన పయోధర కాంతా కాంచన గౌరాంగి పక్వబింబ ఫలాధర త్వత్సంకల్పాత్మకస్యేష యదా భర్తుర్మనఃకల తదా తత్వత్ సదృశాకార స్థితైషా చిచ్చమత్కృతౌ త్వద్భర్తుర్మరణే క్షిప్రం సమనంతరమేవ హి త్వద్భర్త్రైషా పురోదృష్ట త్వత్సంకల్పాత్మనామునా. ఈ లీల, ఈ రాజమహిషి, ఈ విదూరత మహారాజు గారి భార్య అయినటువంటి ఈ లీల ఎలా అయింది, నీలా ఎందుకున్నది అని అంటే, ఈమె పద్ముని యొక్క మనోవృత్తి మూలంగా ఆ పద్ముని అనేటువంటి జీవుడు తన సంకల్పం ప్రకారం సృజించుకున్నటువంటి ఆ జగత్తులో తన సంకల్పమే, ఆ పద్మ మహారాజు గారి యొక్క సంకల్పంతోనే తన భార్యని నీలాగానే చిత్రించుకున్నాడు. ఎందుకంటే అతని చిత్తమే ఈ లీలాకృతిని, ద్వితీయ లీలాకృతిని దాల్చింది. అతని సంకల్పాన్ని అనుసరించే ఆయన నిన్ను పోలినటువంటి లీలని చూస్తున్నాడు, సృజించుకున్నాడు. అలాగా ఆమెని తన భార్యగా చేసుకున్నాడు. సో ఇప్పుడు ఈ చిత్తమంతా కూడా, ఈ జగత్తు అంతా కూడా హిరణ్య గర్భుడి యొక్క లీల నుంచి, సృజన నుంచే వచ్చింది అంటారు. ఇప్పుడు అంటే మనకి మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నాను అనుకోవద్దు. పడుకున్నప్పుడు కలలో వచ్చినప్పుడు ఆ కలలో జరిగినటువంటి, ఆ కలలో కనబడేటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ పడుకున్న వాడి యొక్క సంకల్పం నుంచే వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ పడుకున్న వాడే అయినట్లుగా, ఈ హిరణ్య గర్భుడు అనేటువంటి ఎవరైతే మనం రిఫరెన్స్ గా చెప్పుకుంటున్నామో వాడి యొక్క సంకల్పం నుంచి వచ్చినటువంటి ఈ జగత్తులో ఉన్న మనమందరం కూడా అదే హిరణ్య గర్భుడు. సో ఇప్పుడు ఇదంతా కూడా ఆ హిరణ్య గర్భుడి యొక్క సృజనలో నుంచి వచ్చిందంటే, నేను హిరణ్య గర్భుడు కూడా ఒకటే. అలానే మీరు నేను అనేటువంటి భావన, ఏకైకాత్మకత మనలో ఒక్కటే ఉన్నది. కదా, అక్కడ వరకు కూడా నాలో ఉండేటువంటి ఈ భ్రమ ఏదైతే ఉందో అది గట్టిపడిపోయి, ఇందాక మనం చెప్పుకున్న శాలిగ్రామ ఉదాహరణలో చెప్పుకున్నట్టుగా అది రాయిలాగా తయారైపోయి, ఇది నేను, ఇది వాళ్ళు వేరు, వీడు వేరు, ఇది చెట్టు, అది పుట్ట, ఇది రాయి అనేటువంటి ఈ భావనతో, వేరు వేరు అనేటువంటి ఆలోచనలతో ఉన్నాం. కానీ మనం దాన్ని బయటికి తీసుకురావాలి అంటే, నాలో నేను తెలుసుకుని నన్ను నేనుగా మొత్తం అంతా ఈ ప్రతిభాస నా యొక్క రిఫ్లెక్షనే. మీరు నాకు ఇక్కడ సిరివేంద్ర గారి పాట ఒకటి గుర్తొస్తుంది. మీరు గమ్యం అని ఒక సినిమా ఉంది, చూసారా? అందులో ఒక పాట, ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బ్రతుకు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే నిన్నే నువ్వు మరలా కలుసుకుని నిన్నే నువ్వు కలుసుకోవాలి. అసలు ఆయన ఎంత తత్వజ్ఞతో రాశాడా అనిపిస్తుంది నాకు ఆ పాట.
ఏదో పాట ఏదో బయట వినటానికి ఏదో దానికి తత్వ విచారణ చేయడానికి కొన్ని అనుకుంటాం కానీ అసలు సిరివెన్నెల గారు ఎంత గొప్ప తాత్వికుడు అనిపిస్తుంది అసలు. మనకి అప్రిషియేట్ చేయాలి అని అంటే దాని ఆ పాట ప్రతి అక్షరం వెనకాల ఆయన ఎంత శ్రమపడి ఉంటాడు. ఆయన ఆ పాటని జక్కన గారు శిల్పాన్ని చెక్కినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత మైన్యూటెస్ట్ డీటెయిల్ ని ఎంత పక్కగా చెక్కుంటారో సిరివెన్నెల గారు ప్రతి అక్షరాన్ని కూడా, ప్రతి భావాన్ని కూడా అంత బాగా చెప్తారు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. అందులో పైగా ఇదే భావాన్ని ఆయన చెప్తారు. ఆ గట్టి పడిపోయినటువంటి ఆ రాయిలాగా గట్టి పడిపోయినటువంటి ఆ భావాన్ని బద్దలు కట్టుకొనొచ్చి నిన్ను నువ్వు కలుసుకో. అసలు నాకైతే ఆ ఎందుకు మళ్ళీ సిరివెన్నెల గారు ఇచ్చారంటే కనుక నాకు వేరే పాట వస్తుంది. మీరు లేడీస్ టైలర్ అని రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంది. అందులో ఆ గోపి లోలా నీ పాల పడ్డామురా అని. అందులో మీరు ఎప్పుడైనా ఆ ఆ పాట విన్నారా పూర్తిగా? అసలు యాక్చువల్‌గా ఆ పాట మీద ఫోకస్ పెట్టి ఆ పాట వినండి. ఆ పాటలో మనకి రాసలీల, అందులో శ్రీకృష్ణుడు ఆ ఆడవాళ్ళతో చెప్పేటువంటి పూర్తి అర్థం అసలు ఎంత గొప్ప తత్వం ఇమిడిపోయి ఉంటుందా అని. ఒక్క నిమిషం మీరు అది గనక ఆ పాట లిరిక్ చదివితే మీరు సారీ ఏమనుకోవద్దు. నేను కొంచెం డివియేట్ అవుతున్నాను. ఓకే. అది లిరిక్ అది ఐ విల్ జస్ట్ ట్రై దిస్. గోపిలోల నీ పాలు పడ్డా. చన్నీళ్ళలో ఉన్నావురా చిన్నారుణం మన్నించరా. చిన్నారులం మన్నించరా అంటే భామ తీరాన్ని చేరాలమ్మా, తీరాన్ని చెయ్యొచ్చి మొక్కాలి అంటారు. అవునండి. అది అసలు ఒక్క నిమిషం. ఇందులో ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ లిరిక్. అందులో జాలి మాలిన ఈ గాలి తేరిపారా చూసి చిందేసే ఇలా మావి మాటున దాగుంటే కూత వేసి గువ్వలు నవ్వే గోల. అంటే ఈ ఆడవాళ్ళందరూ నీళ్లలో మునిగిపోయిన ఆడవాళ్ళందరూ కృష్ణుడితో అంటున్నారు, మేము బయటకు వస్తే ఈ గాలి చూడదా, ఈ ఆకాశం చూడదా, ఈ చెట్లు పుట్టలు ఇవేవి చూడవా అని అంటే, జాలి మాలిన ఈ గాలి తేరిపార చూసి చిందేసే ఇలా, ఆ గాలి మమ్మల్ని చూసి ఆ ఉత్సాహంతో చెలరైపోతుంది అని అంటే, ఆయన అనే మాట తరుణిరో కరుణతో మోక్షం చూపే కిరణమై నిల్చానే నేను, తనువులో పుట్టే మాయను తెలుపుగా పిలిచానే అని అంటారు. తరుణిరో కరుణతో మోక్షం చూపే కిరణమై నిల్చానే. నేనెవరిని? నీకోసం, మీ అందరి కోసం నేను వచ్చిన్నా. ఈ దేహం మీద ఉన్నటువంటి ఈ భ్రాంతి ఏదైతే ఉందో ఆ దేహ భ్రాంతిని తొలగించడానికి ఒక కిరణంలాగా నేను వచ్చి నిల్చున్నా. అలానే తనువుతో పుట్టే మాయను తెలుపగా పిలిచానే. ఈ తనువు అనేది ఒక మాయ. ఈ మాయకి సంబంధించి ఇదిగో ఈ సిగ్గు, ఇది మానం, ఇది చెట్టు, పుట్ట, గాలి చూస్తుంది, ఆకాశం చూస్తుంది, రోడ్డు మీద పోయే వాళ్ళు చూస్తారు. ఇదంతా ఈ తనువు అనేది ఒక మాయా కేంద్రం. తనువుతో పుట్టే మాయను తెలుపగా పిలిచానే అని అంటే పైగా వాళ్ళు ఆ మోక్షం కన్నా మానం విన్నాని మళ్ళీ ఆడవాళ్ళు. అందులో తర్వాత అసలు నాకు ఆయన ఈ పాట మనం సినిమాలో చూసాం అనుకోండి, ఇంత లిరిక్ మనం పట్టించుకోం, ఇంత గొప్ప భావాన్ని మనం పట్టించుకోం, ఏదో చూస్తూ వెళ్ళిపోతాం. కానీ సిరివెన్నెల గారు ఆ పాటలో ఎంత గొప్ప తాత్వికతను పెట్టేశాడు అనిపిస్తుంది.
అని నిజంగా ఆయన సరస్వతి పుత్రుడు అండి. సరస్వతి అమ్మవారు అలా పుత్రుడు కూడా కదా, సరస్వతి అమ్మవారు అలా వచ్చి ఇదంతా రాసి మనందరి కోసం ఇదిగో ఒరే నాన్న కొంచెం విచారించి చూడు, కొంచెం అక్షరాన్ని తెలుసుకుని చూడు, ఈ అక్షరం వెనకాల భావాన్ని ఆలోచించి చూడు, ఇంత గొప్ప అని. నాకు ఆ గమ్యంలో పాట గాని, ఈ పాట గాని, సిరివెన్నెలలో సినిమాలో పాటలు గాని అసలు ఎంత ఆమె ఆర్డెంట్ ఫ్యాన్ అని కూడా కాదు, బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే భక్తుడి సిరివెన్నెలకి. ఆయన అంత బాగా రాస్తాడు. సరే మళ్ళీ కొంచెం డివేట్ అని ఏమనుకోవద్దు. ఇది ఆ తర్వాత ఈ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఈ లీలకి చెప్తున్నారు కదా, నీ భర్త ఊహించుకున్నాడు తన చిత్తంలో. ఇప్పుడు అంటే ఆ ద్వితీయ లీల కూడా ఒక రకంగా చెప్పాలి అంటే పద్ముడే కదా, ఎందుకంటే తన చిత్తం నుంచి ఆమెని తన భార్యలాగా తనతో ఉనుపు చూసినటువంటి ఆ రూపంలాగా తనని తాను సృజించుకుని అప్పుడు తనని తాను, అందుకని ఆ ద్వితీయ లీల ఈ ప్రబుద్ధ లీలకి తనలాగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ రూపాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ద్వితీయ లీల యొక్క రూపాన్ని పద్ముడు క్రియేట్ చేశాడు. ఓకే, అది ఎలా క్రియేట్ చేశాడు అంటే తను అంతకు మునుపు చూసినటువంటి రూపాన్ని అలాగా క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ నేను సిరివెన్నెల దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఆగట్లా అది మాట వచ్చేస్తుంది. మీరు సిరివెన్నెలలో పాట విన్నారు కదా, విరించినై విరచించి తిని ఈ కవనం అని. విరించి అనే మాటకు అర్థం ఒకసారి చెప్పుకున్నట్టు అది గుర్తుందే లేదు? గుర్తుందండి విరించి అనే మాటకు అర్థం? విరించి అంటే బ్రహ్మ అని చెప్పినట్టు. మా బ్రహ్మగారే, కానీ ఆ బ్రహ్మగారికి ఎందుకు ఆ మాట, ఎందుకు ఆ పేరు మర్చిపోయాను. ఏంటంటే తన పూర్వస్మృతితో మరలా రచన చేసేవాడు కాబట్టి విరించి. ఓకే, విరించి అనే మాటకు అర్థం ఏంటంటే తన పూర్వస్మృతితో మరలా కొత్త రచన చేసేవాడు. విరించినై విరచించి తిని ఈ కవనం. అది అందుకని పూర్వస్మృతి నుంచి కొత్త రచన చేసేవాడు కాబట్టి. ఇప్పుడు పద్ముడు తన యొక్క పూర్వస్మృతి, తన భార్య ఎలా ఉండింది, ఆ జీవుడు పద్ముడు అనే ఆ జీవుడు తన భార్య ఎలా ఉండింది అనేటువంటి ఆ ఆలోచనతో కొత్తగా మళ్ళీ తన భార్యను సృజించుకున్నాడు. ఆయన అక్కడ విరించి అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మ, ప్రతి జీవాత్మ ఒక విరించి. ఓకే, ఇక్కడ ఏంటంటే అథో మరణ సంవిత్యా పునర్జన్మమయే భ్రమే త్వం హి సంవిదితానేన త్వయా చ గత ఏవ సహా. నీ భర్త మరణమూర్ఛానంతరము పునర్జన్మ భ్రమయందు పడి పునర్జన్మమయే భ్రమే త్వం హి సంవిదితానేన త్వయా చ గత ఏవ సహా. గతంగా ఏవైతే ఉన్నదో ఆ గతంలో తను చూసినటువంటి త్వం హి నిన్నే, సంవిదితానేన బాగా తెలిసినటువంటి నిన్నే తన మరలా లీలగా సృజించుకున్నాడు. నీ ఇత్థం త్వాం దృష్టవానేష దృష్టశ్చైవ త్వయేతి చ త్వమప్యాత్మని సంపన్న సర్వగత్వాచ్చిదాత్మనః. ఈ ఆత్మ చిదాత్మ సర్వగతమవటం వలన నీవు కూడా వాసనామయమైనటువంటి మరొక శరీరాన్ని, నిన్ను పోలిన దాన్ని చూస్తున్నావు. అలానే ఆ లీల కూడా నిన్ను చూడగలుగుతోంది. చిదాత్మ సర్వగతమగట వలన నీవు కూడా ఇప్పుడు అంటే ఆ ప్రబుద్ధ లీల కూడా ఈ లీలని చూస్తుంది కదా, ద్వితీయ లీలని చూసింది కదా.
ఆ ద్వితీయ లీలది వాసనామయమైనటువంటి ఒక శరీరం, దేహం. ప్రబుద్ధ లీలది ఒక చిత్ స్వరూపం. ఆ చిత్ స్వరూపం వాసనామయమైనటువంటి దేహాన్ని, శరీరాన్ని, నిన్ను పోలినటువంటి దాన్ని చూస్తున్నావు నువ్వు. అలాగే ఆ లీల కూడా నిన్ను చూడగలుగుతుంది. ఎందుకంటే ఆ లీల శరీరం ఏదైనా గాని ఆ లీలలో ఉన్నది కూడా చిత్ స్వరూపమే. బ్రహ్మ సర్వగతం యస్మాత్ యథా యత్ర యదోదితం భవత్యాసు తథా తత్ర స్వప్న శక్తైవ పశ్యతి. ఈ బ్రహ్మ సర్వగతం అవటం అంటే బ్రహ్మ వస్తువు, ఈ ఆత్మ, పరమాత్మ ఏదైనా సంభవచ్చు. ఇదంతా కూడా సర్వగతం అవటం వలన, సర్వగమం అవటం వలన అన్ని చోట్లకి వెళ్ళిపోగలదు కాబట్టి, అలానే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది కాబట్టి, ఈ దేహంతో వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు కూడా ఏమిటి ఇప్పుడు ఇక్కడ విచారించి చూస్తే? ఆ వాసనలు కూడా ఏమిటి? అవి ఆ చిత్ స్వరూపానికి సంబంధించినవే కదా! అందుకనే మన పెద్దవాళ్ళు, "ఒరేయ్ నాన్న, కోరికలుండటం తప్పు కాదురా, కోరికలుండడం తప్పు కాదు" అంటారు. ఎందుకంటే అది అసలు తప్పు అనేది ఎవరు చెప్పాలి మనకి? ఎవరు చెప్తున్నారు తప్పని? ఇది తప్పు, ఇది రైటు, ఇది కరెక్టు, ఇంకా లేపోతే అది ఇట్స్ రాంగ్ డూయింగ్ అని ఎవరంటారు? ఎవరనాలసలు? అసలు ఏది తప్పు, ఏది ఒప్పు అనేది విచారణ ఎలా? ఆ రిలేటివిటీ ఎట్లా తీసుకొస్తాం? ఆ సాపేక్షత అంటాం గదా! దాన్ని ఎక్కడ? ఇది కరెక్టు, ఇది రైటు, ఇది రాంగు. ఈ గీత ఎక్కడికి ఇస్తారు? ఈ రెండింటి మధ్య. అదే ఆత్మ చేస్తోంది. అదే ఆత్మమయ, అదే ఆత్మతత్వం కొన్ని చోట్ల ఒక రకంగా ఉంటుంది. కొన్ని చోట్ల మరొక రకంగా ఉంటుంది. మరొక రకంగా ఉన్నదాన్ని ఒప్పనంటే, మరొక ఉన్నదాన్ని దాన్ని తప్పనంటే, అసలు ఈ రెండింటికి మూలమైనదేది? సర్వగతమైనటువంటి ఆ ఆత్మే గదా! ఇప్పుడు తప్పొప్పులు అనేది ఎంచటానికి ఎవరు? ఎక్కడ? ఈవెన్ ఆ థిన్ లైన్ అనేది గూడా ఉండదు. సరే? ఎందుకంటే ఈ అందుకని అప్పుడు యాక్చువల్‌గా ఆమె చెప్పేదేంటంటే, నీది చిత్ స్వరూపమే. ఆమెది వాసనామయమైనటువంటి శరీరమే. నీ నువ్వు ఆ వాసనామయమైనటువంటి దేహాన్ని నువ్వెలా చూస్తున్నావో, ఆ దేహం కూడా తన చిత్ స్వరూపాన్ని ఎరిగి, ఈ ప్రబుద్ధ లీలని అలా నిన్ను అంటే ప్రబుద్ధ లీలా రూపంలో ఉన్నటువంటి నిన్ను అలా చూస్తుంది. పైగా సర్వత్ర సర్వశక్తిత్వాత్ అద్యత్ర యా శక్తిరున్నయేత్ ఆస్తే తత్ర తథా భాతి తీవ్ర సంవేగ హేతుతః. ఆత్మ సర్వవ్యాపి, సర్వశక్తివంతమై ఉన్నది. ఆ దృఢవాసనా బలానుసారం అది కనబడుతూ ఉంటుంది, ప్రకాశింపబడుతూ ఉంటుంది, వెలిస్తూ ఉంటుంది, కనపడకుండా పోతూ ఉంటుంది. ఇది అంతా కూడా ఆ ఆత్మకున్నటువంటి నియతి. అంటే ఆత్మతత్వం కొన్ని చోట్ల ప్రకాశిస్తుంది, కొన్ని చోట్ల ఆహ్, అప్రకాశమైపోతుంది. ఇదంతా కూడా ఆ రకమైనటువంటి ఆ ఆత్మతత్వానికి ఉన్నటువంటి లక్షణం. ఇప్పుడు ఈ ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనలో వచ్చే మనలో అనంటే నేను నాకు సంబంధించి మాట్లాడతాను. ఎందుకంటే తర్వాత మీకు మీ ఆలోచన ఎలా ఉందో అది తర్వాత చెప్పండి. నాలో నా చుట్టుపక్కల ఉండేదంతా కూడా నేనే అయి కనిపిస్తుండగా, ఇక నాలో దేని పట్ల కోపం రావాలి, దేని పట్ల నాకు ఆహ్,
ఏహ్య భావన కలగాలి, దేని పట్ల సంతోషం కలగాలి, దేని పట్ల ఆనందం కలగాలి, దేని పట్ల బాధ కలగాలి. ఇదే కదా స్థితప్రజ్ఞత లక్షణం అంటే. ఆ లక్షణాన్ని మనం రూఢిపరుచుకుని ఇంకా 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 గట్టిపరుచుకోవడంలోనే మన యొక్క ఆ స్థితప్రజ్ఞత అనేటువంటి ఆ లక్షణాన్ని మనం రూఢిపరుచుకుని గట్టిపరుచుకోవడంలోనే మనలో ఆ ఆత్మతత్వ విచారణ పెరిగి అది మనల్ని మోక్షం వైపు నడిపిస్తుంది. ముముక్షువు అంటే ముక్తి నందటం అంటే ఇవన్నీ ముక్తి నందటం అంటే ఇదే. ఇంకోటి ఎక్కడో ఏదో ఉందని కాదు, ఇంకో చోట ఎక్కడో లేదు. ఇది నా ఆలోచన. అది మీకు ఎలా అయినా అనిపించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆలోచన. ఆ ఆలోచనలు మనం ఇలా అనుకుంటాం. ఇవాళ ఇక్కడ ఆగుదామండి. మనం వచ్చేసారి సంస్కృతి విదిత భేద్య వర్ణనం. ఎందుకంటే ఈ సంస్కృతి అంటే మనకి కలిగినటువంటి ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఈ ఆలోచన, ఈ బుద్ధి, ఈ వివేచన, ఇలాంటి మాటలు అంటాం కదా, ఇవన్నీ కూడా విదిత భేద్య వర్ణనం అంటారు. అంటే విదితంగా తెలుసుకుని దానిని ఎలా భేదించాలి, మనల్ని మనం ఈ ఆలోచన నుంచి ఎలా భేదించుకుని మనల్ని మనం బయటికి రావాలి. ఇది మనం వచ్చేసారి చూద్దాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? గంగాధర్ గారు, రమణి గారు, మురళి? నాకేం లేవండి. రమణి గారు? ఏం లేదండి, నేను కొంచెం మళ్ళీ వినాలి ఇది. నేను ఒకసారి అంటే బయటకు వచ్చాను, బయటకు వచ్చి కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేపాను. ఓకేనా? సరే. మురళి నీకేమన్నా? ఏం లేవు సార్. ఓకే, సరే. వాళ్ళు ఇక్కడ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి.